హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో మైదా లేకుండా గోధుమ పిండితో బెల్లం గవ్వలని ఎలా గుల్లగా రుచిగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బెల్లం గవ్వలని చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ లో చేసినట్లయితే బాగా కుదురుతాయి. అలానే వీటిని తయారు చేయడానికి గవ్వల పీట కూడా అవసరం ఉండదు. సో లేట్ చేయకుండా హెల్దీగా తయారు చేసుకునే ఈ బెల్లం గవ్వలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక మిక్సీ జార్ లో బొంబాయి రవ్వని అంటే సూజీ అంటారు కదా, ఈ రవ్వని 1 కప్పు వరకు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తగా పౌడర్ లా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. లైట్ గా రవ్వలా ఉన్నా పర్వాలేదు. ఇలా గ్రైండ్ చేసుకున్న రవ్వని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే 1 కప్పు వరకు గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కప్పుకి సమానంగా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే 2 చిటికెళ్ల వరకు వంట సోడాని వేసుకోవాలి. అంటే 1/2 టీ స్పూన్ లో సగం వంట సోడాని వేసుకోవాలి. ఇక్కడ మనం గవ్వలు గుల్లగా రావడం కోసం వంట సోడాని యూజ్ చేసుకుంటున్నాము. అదే బేకరీస్ లో అయితే వంట సోడా బదులు అమోనియం బైకార్బోనేట్ అంటే రైజింగ్ ఏజెంట్ అండి, దాన్ని అమోనియా సాల్ట్ అని కూడా అంటారు. ఆ అమోనియం సాల్ట్ ని గవ్వలు గుల్లగా రావడానికి వాడుతూ ఉంటారు. సో మనం ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి గుల్లగా రావడం కోసం కొద్దిగా వంట సోడాని వేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులో బాగా వేడి చేసిన నెయ్యిని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా స్పూన్ తో కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ చేత్తో బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఈ రెసిపీ కోసం 1 కప్పు వరకు రవ్వని తీసుకున్నాము. అలానే 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాము. రవ్వ వేసుకున్నట్లయితే గవ్వలు టేస్టీగా గుల్లగా ఉంటాయి. రవ్వ బదులుగా మీరు గోధుమ పిండిని 2 కప్పుల వరకు కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ముద్ద చేస్తే ముద్ద అయ్యేలా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలి. నీళ్లు ఒకసారి వేయకండి, కొద్దిగా మాత్రమే వేసుకుంటూ ఉండాలి. ఇందులో మనం రవ్వను వేసాం కాబట్టి రవ్వ నీళ్ళని పీలుస్తూ ఉంటుంది. కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఇలా ముద్దలా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత రవ్వ వేసుకున్నాం కాబట్టి కనీసం 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 15 నిమిషాల తర్వాత పిండిని బాగా మెదుపుకోవాల్సి ఉంటుంది. పిండి ముద్ద బాగా గట్టిగా ఉన్నట్లయితే అంటే రవ్వ వేసుకున్నాం కాబట్టి కొంచెం పిండి అనేది గట్టి పడుతుంది. కొద్దిగా తడి చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని కలిపేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, పిండి కలిపే కొద్దీ డో అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది. పిండిని ఇలా 3 నుంచి 5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పిండిని ఉండల్లా ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న సైజ్ ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం తక్కువ క్వాంటిటీయే తయారు చేస్తున్నాం కాబట్టి ఇలా కొద్దిగా పిండిని పక్కన పెట్టుకోవాలి. మీరు ఎక్కువగా గవ్వల్ని తయారు చేస్తున్నట్లయితే ఎక్కువ పిండిని తీసుకుని పొడుగ్గా పిండిని అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని మరీ నున్నగా బాల్స్ లా తయారు చేయాల్సిన అవసరం లేదండి. లైట్ గా క్రాక్స్ ఉన్నా కూడా పర్వాలేదు. నెక్స్ట్ అన్నిటిని కూడా ఇలా ఉండలుగా తయారు చేసుకున్న తర్వాత మీ దగ్గర గవ్వల పీట ఉన్నట్లయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ గవ్వల పీట లేనట్లయితే ఇలాంటి గరిటతో గానీ లేదా ఇలా ఫోర్క్ తో గానీ గవ్వల షేప్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, గరిట పొజిషన్ అనేది ఇలా ఉండాలి. నెక్స్ట్ ఉండని తీసుకుని కింద నుంచి ఇలా పైకి రోల్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే గవ్వల షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఈ పిండి ముద్దలు కూడా సాఫ్ట్ గా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. సాఫ్ట్ గా ఉన్నట్లయితే కరెక్ట్ గా షేప్ అనేది రావు. సో ఇక్కడ మీకు చూసినట్లయితే తెలుస్తుంది, గరిటతో మనం ఒత్తినా కూడా చాలా పర్ఫెక్ట్ గా గవ్వల షేప్ అనేది వస్తుంది. సో మీరు ఇలా కావాలన్నా తయారు చేసుకోవచ్చు, లేదంటే గవ్వల పీట మీద కూడా చూపిస్తున్నాను చూడండి. గవ్వల పీట మీద తయారు చేసినట్లయితే ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. బొటన వేలుతో ఇలా కిందకి రోల్ చేసుకోవాలి. అన్నిటినీ కూడా ఇలా తయారు చేసుకున్న తర్వాత ఆయిల్ లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరి ఎక్కువగా హీట్ లో ఉండకూడదండి, కొంచెం తక్కువ హీట్ లో ఉండగానే ఈ గవ్వలన్నిటిని కూడా వేసేసుకోవాలి. తక్కువ వేడిగా ఉన్నప్పుడు ఈ గవ్వల్ని వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లోకి స్టవ్ అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే అడుక్కు వెళ్ళిపోతాయి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పైకి వస్తాయి. అప్పటి వరకు కూడా వీటిని గరిట పెట్టి కదపకండి. ఈ గవ్వలు ఫ్రై అవడానికి కొద్దిగా ఎక్కువ టైమే పడుతుందండి, నిదానంగానే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టి ఫ్రై చేసినట్లయితే ఈ గవ్వలు తొందరగా కలర్ వచ్చేస్తాయి, అలానే లోపల సరిగ్గా ఫ్రై అవ్వవు. నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకున్నట్లయితే గవ్వలు క్రిస్పీగా గుల్లగా వస్తాయి. మధ్యలో ఇలా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని గోధుమ పిండితో తయారు చేసుకున్నాం కాబట్టి కలర్ అనేది కొద్దిగా ఎక్కువగానే వస్తాయి. మైదా పిండితో తయారు చేసుకున్నవైతే అంతగా ఎక్కువగా కలర్ అనేవి రావు. ఇవైతే డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇవి ఫ్రై అయ్యాయని మీకు ఎలా తెలుస్తాయి అంటే ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత లైట్ గా బబుల్స్ అనేవి వస్తాయి, ఎక్కువగా రావు. నెక్స్ట్ వీటిని తీసుకుని ఒక స్ట్రైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ గవ్వలు
గవ్వలు అస్సలు ఆయిల్ పీల్చవు. నెక్స్ట్ ఇలానే మిగతా గవ్వల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో కింద నుంచి పైకి తేలుతాయి. ఇలా పైకి తేలిన తర్వాత అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్ట్రైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. పూర్తిగా చల్లారకుండా పాకం అనేది అస్సలు పట్టకూడదు. అలా చేసినట్లయితే గవ్వలు చాలా గట్టిగా ఉంటాయి. చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. పైన క్రిస్పీగా లోపల గుల్లగా లేయర్స్ గా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. నేను చూపించిన మెజర్మెంట్స్ ని యాజ్ టీజ్ గా ఫాలో అయినట్లయితే చాలా పర్ఫెక్ట్ గవ్వలు తయారు చేసుకోవచ్చు. వీటిని ఇలానే తినేయొచ్చండి. అంత టేస్టీగా ఉంటాయి. పాకం కూడా అవసరం ఉండదు. పిండి కలిపేటప్పుడు మనం వేడి నూనె గానీ లేదా వేడి నెయ్యిని గానీ లేదా డాల్డాని గానీ వేసుకున్నట్లయితే గవ్వలు ఇలా గుల్లగా వస్తాయి. ఈ గవ్వలు పూర్తిగా చల్లారిన తర్వాత పాకం పట్టుకుందాము. పాకం కోసం ఒక పాన్ లో 1 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. ఇక్కడ నేను 150 గ్రాముల వరకు బెల్లాన్ని వేసుకున్నాను. నెక్స్ట్ అలానే 1/2 కప్పు వరకు అంటే 3-4 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా వేయకండి. నీళ్ళు ఎక్కువగా వేసినట్లయితే పాకం రావడం లేట్ అవుతుంది. నీళ్ళని వేసుకున్న తర్వాత బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగేటప్పుడు ఇలా అంటూ ఉండండి. తక్కువ నీళ్ళనే వేసుకున్నాం కాబట్టి బెల్లం పాకం చాలా తొందరగా వస్తుంది. నెక్స్ట్ బెల్లం కరిగిన తర్వాత బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నట్లయితే ఒకసారి స్ట్రైన్ చేసుకుని మళ్ళీ ప్యాన్ లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా పాకం మరుగుతూ ఉండగా వెంటనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. పంచదారతో గ్రైండ్ చేసిన యాలకుల పొడి అయితే 1 టీ స్పూన్ వరకు వేసుకుని 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ వేయకండి. నెయ్యి వేసుకున్నట్లయితే గవ్వలు టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఈ పాకాన్ని ముదురు తీగ పాకం వచ్చేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్ లోనే స్టవ్ అడ్జస్ట్ చేసుకుని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు పాకాన్ని చూపిస్తున్నాను చూడండి. ఇలా ముదురు తీగ పాకం రావాల్సి ఉంటుంది. ముదురు తీగ పాకం అంటే ఇక్కడ 2 లేదా 3 లైన్స్ వరకు వస్తాయి. నెక్స్ట్ ఇలా పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆల్రెడీ మనం తయారు చేసుకున్న గవ్వల్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. బెల్లం చల్లారినట్లయితే సరిగ్గా పట్టుకోదు కాబట్టి వేడిగా ఉన్నప్పుడే బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది పాకం చల్లారే కొద్దీ తీగల కింద వస్తుంది కదా. ఇలా కలుపుతున్నప్పుడు తీగల కింద వస్తూ షైనీగా అనిపిస్తుంది కదా. ఈ టైంలో వీటిని ఒకదానిపైన ఒకటి కాకుండా ఇలా ఒకదాని పక్కన ఒకటి స్ప్రెడ్ చేసుకుని అలా వదిలేసేయండి. ఇవి పూర్తిగా చల్లారినట్లయితే విడగొట్టడం చాలా కష్టం అవుతుంది కాబట్టి కొంచెం వేడిగా ఉండగానే వీటిని సెపరేట్ చేసేసుకోవాలి. లేదంటే వీటిని ప్యాన్ నుంచి వెంటనే నూనె గానీ నెయ్యి గానీ రాసుకున్న ప్లేట్ లోకి వేసుకుని స్ప్రెడ్ చేసేసుకున్నట్లయితే చల్లారినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో చూసారు కదండి, బెల్లం గవ్వలని ఇలా చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళు కూడా ఇలా నేను చూపించిన ప్రాసెస్ లో టిప్స్ అన్ని పాటిస్తూ ఈ రెసిపీని తయారు చేయండి. ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ బెల్లం గవ్వల రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం భారతీస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.